తిథులు వాటి ఫలాలు. జాతక చక్రంలో బుద్ధి కారకుడు బుధుడు, మనసు కారకుడు చంద్రుడిని బట్టి ఫలితాలు పూర్తిగా ఉండును. అందరూ ఇట్లాగే ఉంటారని కాదు. పాడ్యమి, ఈ తిథియందు జన్మించిన దేవపూజ తత్పరుడు, అజ్ఞానో కలిగినవాడు, శిల్ప విద్య విశారదుడు, మంత్రమందు అభిచార చేతబడి కర్మయందు సమర్థుడు. విద్య, ఈ తిథియందు జన్మించిన శత్రువులను హతమార్చువారు, పశువులు యందు దయ కలవాడు, పరాక్రమము కలిగినవాడు, అభిమానము సంపద గలిగినవాడు అయి ఉండును. తదియ, ఈ తిథియందు జన్మించిన అమితమైన సౌందర్యం, అభిమానం ధనం కలవాడు, విద్య గలవాడు, మనస్సున అహంకారి, బంధువుల కార్యమందు ఇష్టము కలవాడు. చవితి, ఈ తిథియందు జన్మించిన సర్వకార్య విఘ్నము చేయువాడు, క్రూరుడు, ప్రపీడనానికి ఉన్న మార్గాన్ని అన్వేషించువాడు, అత్యాశ కలవాడు, లావాటి శరీరం కలవాడు, వ్యసములు కలవాడు అయి ఉండును. పంచమి, ఈ తిథియందు జన్మించిన సౌభాగ్యము, పాండిత్యము, సంపద కలవాడు, మాలావస్త్రము మొదలగు అలంకార వస్తువులందు ఇష్టము కలవారు, ఇతరులకు ఉపకారం చేయువాడు. షష్ఠి, ఈ తిథియందు జన్మించిన బలము, చాలా సేవకాజనులు కలవాడు, ముక్కోపి, అజ్ఞానో కలవాడు, దైవపూజయందు ఇష్టము కలవాడు, క్షేమము గలవాడు, ఇతరములు యొక్క మంచిని గుణములను స్వీకరించువాడు. సప్తమి, ఈ తిథియందు జన్మించిన క్రూరముగా పలుకువాడు, చెడ్డ మనస్సు గల సేవకాజనులు కలవాడు, శుభకర్మయందు ఇష్టము కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, బలవంతుడు, రోగపీడితుడై ఉండును. అష్టమి, ఈ తిథియందు జన్మించిన పరాక్రమము, స్వాతంత్రము కలవాడు, పీడించువాడు, వెంటనే కోపించేవాడు, మంచి శరీరం, కామశీలం కలవాడై ఉండును. నవమి, ఈ తిథియందు జన్మించిన కోపము, స్వకార్య ఇష్టతయు, ఇతరులను ద్వేషించుట, చెడ్డ భార్యాపుత్రులు కలవాడు, దొంగలకు నాయకుడై ఉండెను. దశమి, ఈ తిథియందు జన్మించిన ధర్మశీలము, సుఖము, సత్స్వభావము, సంపదయు, వాక్ సామర్థ్యము కలవాడు, కాముకుడు, బంధు స్నేహం కలవాడు, పరస్త్రీలందు ఆసక్తి గలవాడు అయి ఉండును. ఏకాదశి, ఈ తిథియందు జన్మించిన పూజ్యుడు, సదాచారం కలవాడు, మంచి సేవకులు కలవాడు, సౌభాగ్యము, సంపద, మంచి స్వభావము కలవాడు అయి ఉండును. ద్వాదశి, ఈ తిథియందు జన్మించిన విష్ణు భక్తుడు, త్యాగి, ధనవంతుడు, ప్రభువు, సర్వజన ప్రియుడు, నిర్మల మనస్సు కలవాడు, విద్యావంతుడు, పుణ్యవంతుడు అయి ఉండును. త్రయోదశి, ఈ తిథియందు జన్మించిన కామియు, దర్భల శరీరుడు, సత్యం పలుకువాడు, మనోహరుడు, లుబ్ధుడు, ధనహీనుడు అయి ఉండును. చతుర్దశి, ఈ తిథియందు జన్మించిన పరస్త్రీలను, ఇతరులను ద్రవ్యం అడుగువాడు, తెలివి తక్కువవాడు, అందరికీ శత్రువై ఉండును. కోపము, దుస్వభావము, భయంకరుడు అయి ఉండును. పౌర్ణమి, ఈ తిథియందు జన్మించిన పరిపూర్ణమైన అంగములు కలవాడు, విద్య, వినయము, యశస్సు కలవాడు, శాస్త్ర అర్థములు తెలిసినవాడు, ప్రధాని అయి ఉండును. అమావాస్య, ఈ తిథియందు జన్మించిన దేవతలను, తల్లిదండ్రులను పూజించువాడు, కామి, పశు సంపదను నాశనం చేయువాడు, రోగి, బలం లేని శరీరం కలవాడు, దరిద్రుడు అయి ఉండును. శుక్లపక్షం యందు తిథులకు చెప్పిన శుభఫలములలో వృద్ధి, అశుభ ఫలములకు హానియు, బహుళ పక్షము నందు తిథులలో శుభఫలములు తగ్గుట, అశుభ ఫలములు పుష్టియు అగును. చంద్రుడు బలాబలములను అనుసరించి శుభ అశుభములను అనుసరించవలెను. ఓం నమః శివాయ. లోకా సమస్త సుఖినోభవంతు. నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది.